దాత్రి ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం మరొక వీడియోతో హరిగారు ముందు ఉన్నాము. గురుగారితో మాట్లాడి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్తే. గురుగారు మనం కొత్త ఇంటిని నిర్మించుకున్నప్పుడు కొంతమందేమో డోర్‌ని మధ్యలో పెట్టాలంటారు. మీ వీడియోస్‌లో చూసాను నేను. మీరు మధ్యలోనే పెట్టాలంటారు. కొంతమందేమో ఈశాన్యంలో పెట్టాలంటారు. అసలు ద్వారాలనేవి ఎక్కడ పెట్టాలి? ఈశాన్యంలో పెడితే మంచిదా? మధ్యలో పెడితే మంచిదా? దాని గురించి కొంచెం మా ప్రేక్షకులకు వివరించండి గురుగారు. సో, ఇక్కడ ఇదొక మంచి క్వెషనే. హ్మ్. ఎందుకు మంచి క్వెషన్ అంటే, అసలు ద్వారాల విషయంలో అయితే చాలా మంది అందరిని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, అసలు ఈశాన్యంలోనే డోర్ పెట్టాలనేది 90% కాన్సెప్ట్. హ్మ్. మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రపోజల్ వచ్చింది. ఈశాన్యంలో డోర్ పెట్టిన తర్వాత ఎంతో మందికి నష్టం జరిగింది. హ్మ్. కాబట్టి రూమ్ సెంటర్ పెట్టండి అని కొత్త ప్రతిపాదన వచ్చింది. అసలు ఎలా పెట్టుకోవాలండి ఇలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటే? అంటే ఇన్ని రోజులు వాళ్ళు ఈశాన్యంలోనే పెట్టి హ్మ్. ఎంతో మందికి నష్టం కలిగించారు అని చెప్పి వాళ్ళే ఒప్పేసుకున్నారు. ఓకే. క్లియర్ కట్ అది. హ్మ్. ఇప్పుడు రూమ్ సెంటర్ పెడితే బాగుంటుంది అని చెప్తున్నారు. భవిష్యత్తులో మళ్ళీ సెంటర్ డోర్ ఖచ్చితంగా వస్తారు. ఓకే. పూర్వకాలంలో అలానే ఉన్నాయి గదండీ! పూర్వకాలంలో ప్రతి ఇల్లు సెంటర్ డోరే. అవును. మీకు ఐడియా ఉందా ఇది? ఉంది. ఎక్కడ మా ఇల్లు చూసారు గూడా మీరు? అదే గదండీ! మీ ఇల్లు కూడా సెంటర్ అవును. డోరేనా? సెంటర్ డోరే గదా! రైట్, ఓకే. మా తాత వాళ్ళ ఇల్లు, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు 2 సెంటర్ డోర్స్. ఇప్పుడు కూడా ఆ ఇల్లు ఉన్నాయి. ఇంకా ఉన్నాయండి మావి ఉన్నాయి. గూడా. అవును. ఇప్పటికి కూడా ఉన్నాయి. మరి అసలు సెంటర్ డోర్ అనేది ఎందుకు టాప్ అనేది ముందుగా మనం తెలుసుకోవాలి. మీరు గుడికెళ్తే డోర్ ఎక్కడుంటుంది? సెంటర్‌లోనే రైట్. ఉంటదండి. మీరు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్‌కెళ్తే డోర్ ఎక్కడుంటుంది? సెంటర్‌లోనే. ఏదైనా పబ్లిక్ బిల్డింగ్స్‌లోకెళ్తే ఎక్కడుంటుంది? సెంటర్‌లోనే. ప్రపంచంలో ప్రతి టెంపుల్ సెంటర్ డోరే. ప్రపంచంలో కట్టబడిన పెద్ద పెద్ద దేవాలయాలనుకోండి, పెద్ద పెద్ద రాజమహల్స్ అనుకోండి, పెద్ద పెద్ద కోటలనుకోండి, చార్మినార్ లాంటిదనుకోండి, మీరు తాజ్‌మహలే తీసుకోండి, మీరు ఏదైనా తీసుకోండి. ఏదైనా సెంటర్ డోర్ ఉందా? సెంటర్ డోర్‌లే కార్నర్‌లో ఉంటాయి. ఉందా? ఏవైనా సరే సెంటర్ డోరే సెంటర్ డోర్ ఉన్నాయండి. ఉంది. అవును. ఒక మానవ దేహానికి తీసుకుంటే ఒక ముఖమే మెయిన్ ఫేసింగ్ అనుకుంటే డోర్ ఎక్కడుంది? మధ్యలోనే ఉంది. సెంటర్‌లో ఉందా? సెంటర్‌లోనే ఉంది. మనం మరి మూల మాట్లాడేది. ద్వారాలు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? నేను దీన్ని మూసేసి హ్మ్. దీన్ని ఇక్కడ పెడితే ఒప్పుకుంటారా? ఎంత గలీజ్ ఉంటారు, వాడిని చూసి భయపడి పారిపోతారు అందరూ. చూడాలనిపించదు గూడా. ఉంటదా? ఉండదు. సో, ఒరిజినల్ శాస్త్రాల్లో చెప్పిందేంటంటే, ఒక పబ్లిక్ బిల్డింగ్‌కి, ఒక టెంపుల్‌కి, ఒక రాజు నివసించే బిల్డింగ్‌కి సెంటర్‌లో పెట్టాలి. పబ్లిక్ బిల్డింగ్స్‌కి సెంటర్‌లో పెట్టాలి. ఒక మానవ గృహం నిర్మిస్తే గనక సెంటర్‌కి తప్పించి ఈశాన్యం వైపు జరిపి పెట్టాలనేది శాస్త్రం చెప్పింది. హ్మ్. దీనినే గమన సూత్రం అంటారు. చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఈ గమన సూత్రంతో ఉన్న ఇంటి లోపల వాళ్ళు ఒక రేజ్‌కెదిగి ఎక్కడో ఒక చోట మైనస్‌గా అవుతున్నారు. హ్మ్. ఎక్కడ అవుతున్నారు? ఏదో ఒక కరెక్షన్స్ చేసో ఏదో మైనస్ అవుతున్నారు. ఆ ఒక్క పాయింట్‌ని పట్టుకొని మధ్య ద్వారాలు మంచివి కాదని మొత్తం ప్రచారమే క్లోజ్ నడుస్తుంది. చేయించేశారు. మొత్తం హ్మ్. క్లోజ్ చేపిచ్చేసారు. ఇప్పటికి గూడా మధ్య ద్వారాల వాళ్ళే ఒక రేంజ్‌లో ఉన్నారు. ఉన్నారు. అవును. ఇప్పటికి గూడా అట్లనే ఇప్పటికి ఉన్నారు. గూడా. ఇంకా వాళ్ళే ఈశా ఆరోగ్యంగా ఉన్నారు. ఈశాన్య ద్వారాల వాళ్ళు 100% నష్టాన్నే చూసారు. నష్టాలు, అనారోగ్యం. 100%. అది ఆ మహానుభావులు గూడా ఒప్పేసుకున్నారు. హ్మ్. ఈశాన్యంలో పెట్టడం వల్ల నష్టాలే జరిగినాయి. అందుకని రూమ్ సెంటర్ వచ్చాము అని చెప్తున్నారు. హ్మ్. రూమ్ సెంటర్ రావాల్సిన అవసరం ఏముంది? మొత్తం ఇంటికి సెంటర్ వచ్చేస్తే అయిపోతది. అవును. సెంటర్ వద్దనుకుంటే నాలుగో స్థానం మంచిది. మూడో స్థానం మంచిది. 1, 2 మంచివే కావు. హ్మ్. రెండో స్థానం అనేది అసలు ఎలో చేశారు. ఎప్పుడు? సెకండరీ డోర్, ఒక సబ్ డోర్ పెట్టాలంటే ఎలో చేశారు. హ్మ్. ఇప్పుడు ఒక కానీ సింపుల్ మెయిన్ డోర్ అయితే మధ్యలోనే ఉండాలంటారు. 100%. హ్మ్. ఈజిప్షియన్స్ ఫాలో అయిన రూల్స్‌లో హ్మ్. ఈజిప్షియన్‌కి సంబంధించిన కొంత కంటెంట్ చదివినప్పుడు, ఒక హ్మ్. వ్యక్తి దగ్గర నుంచి ఆ సమాచారం తీసుకున్నప్పుడు అతను ఏం చెప్పాడంటే, ఈజిప్షియన్స్ కూడా ఆ యొక్క పిరమిడ్ సెంటర్ నుంచే ఎంట్రన్స్ పెట్టారు. కారణం ఏముండొచ్చు? హ్మ్. సెంటరే ఎంట్రన్స్ ఉంది. మెయిన్ ఎంట్రన్స్ సెంటర్ నుంచి ఉంటుంది. టోటల్ కాస్మికల్ ఎనర్జీ అనేది ఆ సెంటర్ ఆఫ్ ద పాయింట్ నుంచి టోటల్ స్ప్రెడ్ అయ్యేలాగా పవర్ జనరేషన్ కోసం వాళ్ళు చేశారనేది మిగతా వాళ్ళు చెప్పారు. హ్మ్. కానీ సెంటరే ఉంది. మీరు ఏది తీసుకున్నా సెంటరే ఉంటుంది. ఇవన్నీ వదిలేసేస్తే మానవ దేహానికి అక్యురేట్ సెంటరే డోర్ ఎంట్రీ. అవును. ఎంట్రీ, ఎగ్జిట్ మొత్తం సెంటర్ నుంచి ఉంటుంది. ఒక మనిషి శ్వాస తీసుకునేది సెంటర్ నుంచా? పక్క నుంచా? సెంటర్ నుంచే అండి. సెంటర్ నుంచి. ఇక్కడ బంద్ చేయండి. నాట్ పాసిబుల్. ఇప్పుడు ఒక బిల్డింగ్ ఇందాక మనం చూసాం. అవును. ఆ సెంటర్ మధ్య సూత్రం ఓపెన్ చేస్తే ఆ ఇల్లు శ్వాస తీసుకోవడం మొదలుపెడుతుంది. కాబట్టే మధ్యలో డోర్ పెట్టగలిగితే సంతోషం.
లేదు 4వ స్థానంలో పెడతాం సార్, పెట్టండి. ఆ మధ్యలో కిటికీలు పెట్టండి, ఆటోమేటిక్ ఒక మంచి రేస్‌కి ఎదుగుతుంది. అట్లా ఉంటుంది. సో, సెంటర్ డోర్ అనేది అన్నిటికంటే టాప్. ఈశాన్య మూలకు డోర్ కాదు గదా! కిటికీ కూడా పెట్టాలని పెట్టకూడదు. శాస్త్రంలో లేదు. పెట్టకూడదు. పెట్టకూడదు, అది రూల్ అది. శాస్త్రంలో లేదు. వాటికి సంబంధించిన ప్రూఫ్స్‌తో సహా నేను ముందుకు తీసుకొస్తాను. మీరందరూ గూడా దాన్ని గమనించవచ్చు. సో, ఆధారాలు ఉన్నాయి దానికి. నేను అవన్నీ గూడా చూపిస్తాను. గమన సూత్రం ప్రకారం అయితే మెయిన్ డోర్ పెడితే అన్నిటికంటే టాప్. నేను ఒక పనేం చేస్తానంటే ఈ ఆధారాలతో పాటు అసలు టోటల్ డీటెయిలింగ్ ఎక్స్‌ప్లనేషన్ మీకు బోర్డ్స్ మీద ఎక్స్‌ప్లనేషన్ చేసి నేను చూపియడం జరుగుతుంది. చూద్దాం గురుగారు. సో, ఈ బోర్డ్ మీద ఎక్స్‌ప్లనేషన్ చేస్తే చాలా మందికి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. యెస్. మనకు బోర్లకు గానీ, సంపులకు అవును. గానీ ఎంతో వివరణ ఉంటుంది. సో, ఈ వివరణ మొత్తం గూడా వీళ్ళందరికీ తెలిస్తే చాలా బాగుంటుంది. అందిద్దాం గురుగారు. యెస్. డైలీ ఒక ఎపిసోడ్ రూపంలో ప్లాన్ చేద్దాం అది. గురుగారు మళ్ళీ ఇంటికి ఎన్ని డోర్లు పెట్టాలి? ఎన్ని డోర్లు పెడితే మంచిది? రైట్. ఇది ఒక మంచి గుడ్ క్వెషన్. అయితే ఎన్ని డోర్లు అనేది ఒక కండిషన్ తీసుకుందాం. హ్మ్. ఒక సింగిల్ రూమ్ ఉంది, ఒక సింగిల్ ఇల్లు ఉంది, దాన్ని ఏకశాల అంటాం. ఒక ఇల్లు ఉంటే ఏకశాల అంటాం. ద్విశాల అంటే రెండిండ్లు, ఒకటే కాంపౌండ్‌లో రెండిండ్లు. అయితే ఇక్కడ డోర్ల గురించి మాట్లాడినప్పుడు శాస్త్రాల్లో చెప్పిన వివరణ ఏంటంటే మెయిన్ డోర్ సెంటర్ పెట్టాం, దీన్ని ఆపోజిట్లో డోర్ పెట్టాలని చెప్పింది. ఒకవేళ మెయిన్ డోర్‌కి ఒకటే డోర్ పెడితే, మొత్తం గృహానికి ఒకటే డోర్ పెడితే, ఈ డోర్ ఒకటే 100% ఉండొచ్చు. బట్ కండిషన్ దాని ఆపోజిట్లో విండో ఉండాలి. లేదు మేము 2 పెడతాం, దీన్ని ఆపోజిట్లో పెట్టాలి. కానీ మన వాళ్ళు మహానుభావులు ఏం చేస్తారంటే తూర్పులో ఒక డోర్, ఉత్తరంలో ఒక డోర్ పెట్టి దీన్ని క్రూర గృహం అంటే చేస్తారు. డోర్ కి ఎదురుగా గోడ ఉండకూడదు. డోర్ డోర్ కి ఎదురుగా డోరే నెక్స్ట్ రూమ్ కి ఉండాలి. డోరే ఉండాలి. Yes. ఓకే. దానినే పాన అపాన అంటారు. అంటే మంచి చెడు అట్లా చెడు. వెళ్ళిపోవాలి. మనము ఎంతో తింటాం, ఎగ్జిట్ లేకపోతే మనిషి బతుకుతాడా? లేదు. బతకడు. సో ఎంట్రీ ఎంత ఇంపార్టెంటో ఎగ్జిట్ ఎగ్జిట్ కూడా కూడా అంత అంతే ఇంపార్టెంట్. అయితే మనము ఇంటి లోపల పెట్టే డోర్ కౌంటింగ్ ఎట్లా చేయాలంటే డోర్కి ఆపోజిట్ డోర్, మళ్ళీ ఇటు డోర్ పెడితే మళ్ళీ ఇటు డోర్, ఇంకో డోర్ పెడితే ఇంకో డోర్, ఇంకో డోర్ పెడితే ఇంకో డోర్, బెడ్రూమ్ డోర్ దాని ఆపోజిట్ డోర్. అంటే డోర్ కి ఇట్లా వాల్ కనబడద్దు. డోర్ కి ఎదురుగా వాల్ ఉండదు. ఎస్. సెంటర్ టు సెంటర్ ఎట్లయితే అలైన్మెంట్ చేస్తున్నామో ఇవన్నీ ఇంటి లోపల ఇట్లా క్యాలిక్యులేట్ చేయాలి. డోర్ ఆపోజిట్ ఇట్లా చేసుకుంటూ పోవాలి. మన మహానుభావులు ఏం చేస్తారంటే ఈ డోర్ ఒకటి, ఆ పక్కన 2, ఆ పక్కన 3, ఈ పక్కన 4 ఇవి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది కాదు అందుకే system. పూర్వం ఇల్లు మీరు చెప్పినట్టు డోర్ కి ఎదురుగా 100%. డోర్ Yes. అలా ఒక పద్ధతిలో సెంటర్ ఉన్నాయి. టు సెంటర్ ఇప్పటికీ అంటే కూడా అవును, ఎన్ని రూమ్స్ ఉన్నా ఒకేలా ఎస్ ఉంటాయి. నంబర్ 1 ఉంటారు వాళ్ళు. అవును. సో కాబట్టి సెంటర్ డోర్ ప్రభావం సెంటర్ డోరే. మండువా ఇండ్లు చాలా వరకు ఆంధ్రావి అవును. కనిపిస్తుంటాయి అవును. వీడియోస్. సెంటర్ డోర్ దగ్గర నిలబడితే ఒకటి ఎన్ని రూమ్స్ ఉన్నా కనిపిస్తాయి మెయిన్ డోర్ మొత్తం నుంచి ఎండ్ లోపల. కనిపిస్తుంది. అవును, దానంత సూపర్ ఇంకోటి లేదు. సో డోర్ల క్యాలిక్యులేషన్ ఇప్పుడు అర్థమైంది కదా? అర్థమైంది. ఓకే గురుగారు, ఈ వీడియో కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. థ్యాంక్ యూ.